ఈరోజు మన సేవల సేవల లింగయ్య గారు ఈరోజు మనకు కలవడం జరిగింది. ఆయన వ్యవసాయం అనేది గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక 70 సంవత్సరాల దాకా వ్యవసాయం చేస్తుండు. ఆయన వ్యవసాయం ఎట్టెట్టుందో ఏం కాదో ఎట్ట పండిస్తుండో ఆయన సీనియారిటీని మనం తెలుసుకుందాం. చెప్పండి మామగారు, వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. మరి దిగుబడి అంటే ఎకరానికి 4 ఫుట్లు పండిస్తాను. ఎకరానికి 4 ఫుట్లు. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకే 30 గుంటలు. 30 గుంటలు. ఏమన్నా నువ్వు ఏమన్నా పాలు చేస్తున్నావు? ఏమన్నా చేస్తలేవా? సరే, మరి నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? 2 కొడుకులు 2 బిడ్డలు. మరి ఈ వయసు లో కూడా వ్యవసాయం చేస్తుంటే మామగారు చాలా గట్టివాళ్ళని నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు వయసులో వ్యవసాయం చేయాలంటేనే పోయి ప్రైవేట్ జాబులు చేసుకుంటారు. అదే కానీ ఇది తీస్తే అంటున్నారు కదా, వాళ్ళతో దిగొద్దు అంటారు కదా. ఓలాలు అంటారు, అంటాడు. ఎవరు అనొద్దు. ఇది ఏంటంటే మంచికి నువ్వు 10 మంది తెలుపుతావు, మంచికే. ఇది ఏంటంటే నువ్వు సీనియారిటీ తెలుపుతున్నావు అంతే. అయితే నువ్వు ఈ వ్యవసాయం చేయడం వల్ల నువ్వు ఇప్పుడు మునిగినవా తేలినవా? వ్యవసాయం తెలియను అంటే రాజకీయాల గురించి కాదు, ఓన్లీ నీ బతుకుదేరు గురించి మంచిగా చేసుకొని బతకాలని మాత్రమే చెప్పేది. సరే, నిన్ను చూసి 10 మంది వ్యవసాయం చేస్తారు మామా. ఓకే అల్లుడు. ఇప్పుడు వ్యవసాయం అనేది ఎప్పుడైనా మునుగుడు వచ్చిందా? ఏమన్నా అంటే ఎప్పుడైనా ఏరు వచ్చినప్పుడు పొలం కొట్టుకుపోతుంది. పొలం కొట్టుకుపోతుందా? ఏమన్నా నష్టం వచ్చిందా? నష్టం వచ్చింది. కానీ 20 ట్రిప్ మొరం మట్టి పెట్టించిన పొలం గండిపడి కొట్టుకపోయింది. అట్లా 20 ట్రిప్పులు. పంట అయితే దిగుబడి మంచిగా వస్తుందా? దిగుబడి ఇప్పటిదాకా మంచిగా వస్తుంది. ఆవిడ కిడిపోయింది. 4 ఫుట్ 3 ఫుట్ 2 ఫుట్ అయినాయి. పుష్టి నష్టం జరిగింది. దిగుబడి నష్టపోయినప్పుడు నష్టపోయిందని చెప్పి బాధపడలేదు. నీకు పైసలు వచ్చినప్పుడు పైసలు వచ్చినా కూడా ఎప్పుడు సంతోషపడలేదు. ఒకటే తిరుగుంటాను ఎప్పుడు. ఒకటే తిరిగి ఎన్ని రైతులు కూడా ఇక నువ్వు ఇంత కాలాన్ని కొనసాగిస్తూనే ఉన్నావు. వ్యవసాయం కూడా కొనసాగిస్తున్నావు. ఏం బాబు, నష్టం మనకు లాభం చెప్పు. నాకు మంచిదే. మీ నాయన ఉన్న కాడికి వెళ్ళి నేను 2 అన్నదమ్ములు నాకు కొడుకు అని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇగో ఎక్కడికో పోయి ప్రైవేట్ జాబులు చేసుకొని కడుపు నిండా తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడకుండా ప్రైవేట్ జాబులు హైదరాబాద్ చేస్తారు. ఆ జాబులు చేసే బదులు ఇలాంటి వ్యవసాయం చేసుకుంటూ అలా పోయి మన పల్లెటూరులో ఏముంది, అటు పోయి ఒక సీజన్ కళ్ళు ఆగి ఇటు వచ్చి పెద్ద మనుషులతో ఒక చెట్టు కింద కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఊర్లో బతకాలి. కానీ ఎక్కడికో హైదరాబాద్ కానీ పోయి అక్కడ కాంట్రాస్టం పోయి ఇబ్బంది పడొద్దని ఈ రోజు వీడియో తీయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అది చెప్పావా? రైట్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఈ వీడియో నాకు నచ్చితే చూసినాక చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.